ఆయన అక్కడి నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారట. 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ టికెట్ కోసం ఫుల్ ట్రై చేస్తారట. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో పార్టీపై అలిగి కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్లారట. నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారట. తమ నాయకుడు దూరం కావడంతో క్యాడర్ దిక్కుదోచని స్థితిలో పడిపోయిందట. మళ్ళీ ఆయన్ను రండి సార్, మీరు రాజకీయాల్లోకి రండి, మళ్ళీ మీరు యాక్టివ్గా రాజకీయాల్లో అడుగు పెట్టండి, మీ వెనుక మేమంతా ఉన్నామంటున్నారట ఆయన అనుచరులు. మాజీ ఎమ్మెల్యేలు తిరిగి రావాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ఈ ప్రెజర్ వెనుక కొత్త రాజకీయ సమీకరణాలు ఏమైనా ఉన్నాయా? ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ఎలాంటి పొలిటికల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం? కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏ పొలిటికల్ టర్న్ వస్తుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రస్తుతం ఇక్కడ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గత 2 ఏళ్ల నుంచి సైలెంట్గా ఉంటూ వస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడిప్పుడే ఆయన వర్గం మళ్లీ యాక్టివ్గా అవుతూ ఉండడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన మేడా కుటుంబానికి నియోజకవర్గంలో బలమైన పట్టుంది. కాలక్రమేణా మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజంపేట నుండి సైకిల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన వైసీపీ గూటిలోకి చేరారు. 2019లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి రెండోసారి కూడా ఘన విజయం సాధించారు. అయితే 2 సార్లు వేరువేరు పార్టీల నుండి గెలిచిన నియోజకవర్గంలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ని, బలమైన కార్యకర్తల నెట్వర్క్ని ఆయన కాపాడుకుంటూ వచ్చారు. కానీ 2024 ఎన్నికల ముంగిట రాజంపేట వైసీపీలో ఊహించని పరిణామాలు జరిగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. సామాజిక రాజకీయ సమీకరణాల పేరుతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి వైసీపీ టికెట్ కేటాయించింది. ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మేడా అప్పట్లోనే అలకపాన్ పెక్కారు. మేడా ఎన్నికల ప్రక్రియకు, పార్టీ ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఆ ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుండి దాదాపు 2.5 ఏళ్లుగా మేడా మల్లికార్జునరెడ్డి రాజంపేట రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆయన తన వ్యాపారాలు, వ్యక్తిగత కారణాల వల్ల తిరుపతికే పరిమితమయ్యారు. ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డి ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ మల్లికార్జునరెడ్డి మాత్రం క్షేత్రస్థాయి రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆయన వర్గం తీవ్ర నైరాస్యంలో మునిగిపోయింది. లీడర్ యాక్టివ్గా లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా ఐసోలేట్ అయిపోయారు. అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, నిశ్శబ్దం కూడా. గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్న మేడా అనుచరులు ఇక లాభం లేదనుకున్నారు. ఇటీవలి కాలంలో మేడా మల్లికార్జునరెడ్డిని ఆయన ముఖ్య అనుచరులు నమ్మిన క్యాడర్ వరుసగా కలుస్తూ వస్తున్నారు. సార్, మీరు సైలెంట్ గా ఉంటే నియోజకవర్గంలో మన ఉనికి దెబ్బతింటుంది. మీరు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలి, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని కాపాడుకోవాలి అంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. మేడా మల్లికార్జునరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తెర వెనుక ఉండి సహాయం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు క్యాడర్ నుంచి వస్తున్న ఈ విపరీతమైన రెస్పాన్స్ చూశాక ఆయనలో కూడా మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మేడా మల్లికార్జునరెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? ఇది ప్రస్తుతానికి ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. ఆయన ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతారా? ఒకవేళ వైసీపీలోనే ఉంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో అంతర్గత కుస్తీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఒకే పార్టీలో 2 బలమైన నేతలుంటే వచ్చే గ్రూపు రాజకీయాలు రాజంపేటలో ఎలాంటి రచ్చకు దారితీస్తాయో అనే చర్చ అప్పుడే మొదలైంది. మరోవైపు గత ఎన్నికల తర్వాత రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కూడా కాస్త డల్గానే ఉందనే అభిప్రాయాలున్నాయి. సరైన బలమైన నాయకత్వం కోసం కూటమి వైపున్న క్యాడర్ కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో మేడా మల్లికార్జునరెడ్డి సైకిల్ ఎక్కే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరికొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నియోజకవర్గంలో యాక్టివ్గా మారి క్యాడర్ను సెట్ చేసుకుని పునర్విభజన తర్వాత వచ్చే కొత్త సమీకరణాల్ని బట్టి ఏదో ఒక సీటుపై కర్చీఫ్ వేద్దామనే దీర్ఘకాలిక వ్యూహంతో మేడా ఉన్నారా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. మొత్తానికి రాజంపేట పొలిటికల్ స్క్రీన్పై మేడా మల్లికార్జునరెడ్డి రీ-ఎంట్రీ టాక్ ఎంతటి హల్చల్ సృష్టిస్తోందో అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి అనుచరుల ఒత్తిడితో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న ఈ మాజీ ఎమ్మెల్యే చివరకు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకెపాటికి ఎలాంటి సవాల్ విసురుతారన్నది వేచి చూడాలి.